పరలోకమందున మా తండ్రి ప్రభా పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. మా పాపముల కొరకు ప్రభా నాయన సిలువ పైన బలి అయ్యి ప్రభా నాయన పునరుద్ధానుడే ప్రభా నాయన తిరిగి లేచి మిమ్మల్ని ప్రభా స్తుతించి ఆరాధించగలిగిన భాగ్యాన్ని నేను మాకు అందరికీ దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎందరెందరూ కొలినటువంటి భాగ్యాన్ని ప్రభా నేను మాకు దయచేశారు ప్రభా నేను. వారికంటే నేను మేము యోగ్యులం కాదు, నేను ధన్యులం కాదు, నేను కేవలం నేను నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే ప్రభా నేను ఈరోజు ప్రభా నేను ఆరాధించగలుగుతున్నాం ప్రభు. అటువంటి కృపను నేను మాకు అందరికీ దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా నేను ఏసయ్యా నేను ఈరోజు నేను జరగబోయే ఆరాధన అంతట్లో కూడా నేను మీరే తోడుగోండి. నేను ప్రతి ఒక్క విషయంలో ప్రభా నేను మహిమ ఘనత ప్రభావం ప్రభా నేను మీకే చెందాలని ప్రభా నేను మేము ఆశ కలిగి ప్రభా నేను మేము స్తుతించున్నాం ప్రభా నేను ఏసయ్య. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా నేను మీరే తెరవండి ప్రభా నేను ఏసయ్య. ఎంతమంది అయితే నేను మీ సన్నిధికి నేను వచ్చుచున్నారో ప్రభా నేను ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను రాకపోకలేదు నేను మీరే తోడుగుండి నేను క్షేమంగా నేను మీ సన్నిధికి నేను తోడుకొని తీసుకురమ్మ నడిచినాను తండ్రి ప్రభా. దైవజనులు నేను వాక్యం విత్తుచుండగా ప్రభా నేను ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నేను అది ఫలించడానికి నేను మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నేను నీ వాక్యం చేత నింపబడి ప్రభా నేను తిరిగి నేను నింపబడిన హృదయంతో నేను తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. పాటలు పాడుచుండగా నేను మీరే మహిమ పొందండి ప్రభా. నేను మ్యూజిక్ ప్లే చేయుచుండగా నేను ప్రతి ఒక్కరిలో నేను మీరే తోడేయండి వచ్చిన తను వర్షిప్ లీడ్ చేయుచుండగా ప్రభా నేను మీరే మాతో మీరు మాట్లాడండి ప్రభా. నేను ప్రతి ఒక్క విషయంలో ప్రభా నేను మీరే మహిమను పొందమని అడుగుతున్నాను తని నేను. దైవజనులు ప్రభా నేను వాక్యం విత్తుచుండగా నేను మీరే మాట్లాడండి ప్రభా. నేను ప్రతి ఒక్కరి హృదయాన్ని నేను మీరే తెరవమని అడుగుతున్నాను తండ్రి. నేను కరెంట్ పోయింది ప్రభా నేను వేస్తే నేను కరెంట్ రావడానికి కూడా నేను మీరు సహాయం చేయండి ప్రభా. నేను ఎటువంటి నేను సాతాను నేను ప్రభా నేను ఆటంకం నేను కలిగించకుండా నేను మీరు సహాయం చేయండి ప్రభా. నేను ప్రతి ఒక్క ఆటంకం నుంచి ప్రభా నేను విడుదల దయచేసి ప్రభా నేను ప్రతి ఒక్క విషయంలో నేను మీరు తోడేయండి ముడిచిన తను. మధ్యాహ్నం జరిగిపోయే ఆరాధనలో నేను మీరు తోడుగుండండి. నేను సాయంకాలం జరిగిపోయే ఆరాధనలో కూడా నేను మీరు తోడేయండి ముడిచిన తండ్రి. మహిమ ఘనత ప్రభావం ప్రభా నేను మీకే చెల్లించున్నాం ప్రభా. నేను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలండి. ఈరోజు మన యేసయ్య మృతులలో నుంచి తిరిగి లేచిన దినం. అందరము ఆయన స్తుతించుకుందాం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయి స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. దేవుడు ఆయన తిరిగి లేచి మనకి నిరీక్షణనిచ్చాడంటండి. ఆ నిరీక్షణను బట్టి ఈరోజు మనం దేవుని మంచిగా సాంగ్స్ పాడుతూ స్తుతించుకుందాం. అందరం కలిసి శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం అనే పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం అండి. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటె తేనె దారల కన్నా మధురమైన నామం. సాటి లేని నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. యేసు నామం, యేసు నామం మధుర నామం, యేసు నామం సుమధుర నామం, యేసు నామం మధుర నామం.
పరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం. త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం. త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం. తరములెన్నో మారిన మనుజులంతా మారిన తరములెన్నో మారిన మనుజులంతా మారిన. చెప్తామండి. మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసు నామం. మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసు నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, చుంటె తేనె దారల కన్నా మధురమైన నామం. సాటి లేని నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. అందరం కలిసి పాడదామండి. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. భారమెంతో ఉన్నను, శాంతి నొసగి దివ్య నామం. దివ్య నామం. భారమెంతో ఉన్నను, శాంతి నొసగి దివ్య నామం. మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసు నామం. మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసు నామం. శ్రేష్టమైన నామం, నామం, శక్తి కలిగిన నామం, చుంటె తేనె దారల కన్నా మధురమైన నామం. సాటి లేని నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. యేసు నామం, యేసు నామం మధుర నామం, యేసు నామం సుమధుర నామం. యేసు నామం మధుర నామం, యేసు నామం సుమధుర నామం. యేసు నామం, యేసు నామం మధుర నామం, యేసు నామం సుమధుర నామం. మారని మారని నామం మహిమ నామం, మరణము గెలిచిన శ్రీ యేసు నామం.
సెకండ్ సాంగ్ విజయ గీతికం రోగింది కలువరి సిలువలో అనే పాట పాడుకుని దేవుని నామంను మహింపరచుకున్నాం. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణమే మరణించింది, సాతాను తలదించింది, క్రీస్తు యేసు మృత్యువును గెలుచుట నిరీక్షణను కలిగించింది. మరణమే మరణించింది, సాతాను తలదించింది. మరణమే మరణించింది, సాతాను తలదించింది. క్రీస్తు యేసు మృత్యువును గెలుచుట నిరీక్షణను కలిగించింది. క్రీస్తు యేసు మృత్యువును గెలుచుట నిరీక్షణను కలిగించింది. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. తండ్రి మహిమ రుజువయింది, కృప పాలన మొదలయ్యింది. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది. తండ్రి మహిమ రుజువయ్యింది, కృప పాలన మొదలయ్యింది. తండ్రి మహిమ రుజువయ్యింది, కృప పాలన మొదలయ్యింది. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదామండి అందరం. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతికం రోగింది కలువరి సిలువలో విజయ పతాక ఎగిరింది
రాజాదిరాజ రావే. రాజాదిరాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాదిరాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనంబు మీద మేఘమే, ఓ నించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ నించ వైభవంబు తోడ వేగమే, రాజాదిరాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు చేయా, రాజులెల్ల గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమును వీడా. రాజాదిరాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రవి కోటి తేజ యేసు రావే.
ఆకాశమున దూతలార్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలార్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోనా ఏకమై మహాసభ చేరా యేసునాథని మహిమలోనా మాకదే మహానందమా రాజాదిరాజా రావే రాజు రాగు రాజు వైరావే రాజయేసు రాజ్యమేలరావే రావి కోటికి జయేసు రావే. పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొరియ పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతం ఎత్తి పాడరా రాజాదిరాజా రావే రాజులకు రాజు వైరావే రాజయేసు రాజ్యమేలరావే రావి కోటికి జయేసు రాజాదిరాజా రావే రాజులకు రాజు వైరావే రాజయేసు రాజ్యమేలరావే రావి కోటికి జయేసు ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించ వైభవంబు తోడ వేగమే రాజా రావే రాజు నాకు రాజు వైరావే రాజయేసు రాజ్యమేలరావే రావి కోటికి జయేసు కోటికి జయేసు కోటికి జయేసు
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ నవ్వుతుంటే బాగుంటుందండి. గుడ్ ఫ్రైడేకి సాడ్ ఫేసెసే, ఈస్టర్కి సాడ్ ఫేసెసే, ఇంకెప్పుడు నవ్వుతాం మనం? సంతోషంగా ఆరాధనలోనికి వెళ్దాము. ప్రతి ఒక్కరు లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది మై రెడీమర్ లివ్స్, నా విమోచకుడు సజీవుడు అని నమ్ముతున్నారండి? ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయన ఈరోజు సమాధిని గెలిచి లెగిచిన రోజు, మనందరికీ అనేక పరిస్థితుల నుంచి విడుదలనిచ్చిన రోజు. ఈరోజు మనం బలవంతులుగా ఉన్నామంటే, మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఆయన ఆ రోజు లెగిచారండి. ఈరోజు మనం ఖాళీ సమాధి చూపించవచ్చు లోకానికి. ఈరోజు విజయోత్సాహంతో మనము గంతులు వేయాల్సిన దినము. ఎప్పుడైనా మనము మన జీవితాల్లో విజయం వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పాలని అనుకుంటాము? ఏదైనా కొన్ని ఆన్సర్స్. ఫస్ట్ మన సక్సెస్ని ఎవరికి చెప్పాలనుకుంటాము? పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఫ్రెండ్స్, ఇలా అనుకుంటాము. కానీ నిజంగా జరిగేది ఏంటంటే, మనల్ని ఎవరైతే హేళన చేశారో, నీకు ఈ జాబ్ రాదు, అసలు నువ్వు దేనికి పనికిరావు అన్నప్పుడు మనం అప్పుడు మనసులో అనుకుంటాం, నాకు వచ్చినప్పుడు నీ పని చెప్తానని. మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన రిజల్ట్ రాగానే పేరెంట్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఫస్ట్ వాళ్ళు గుర్తొస్తారు మనకి. ఇప్పుడు వస్తే చెప్తాను వాళ్ళకని. మన సక్సెస్ని మనం ఎప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటామంటే, మనల్ని అవమానించిన వాళ్ళతో, మనల్ని హేళన చేసిన వాళ్ళతో. ఈరోజు నా విజయము నిరూపించబడింది అని మనం ఎప్పుడు కూడా చూపించుకోవడానికి ఇష్టపడతాము. కానీ నా యేసయ్య ఆ రోజు ఆయన విజయాన్ని సిలువ వేసిన వాళ్ళకి చూపించాలని ఆశపడలేదండి. ఈరోజు సిలువ వేస్తున్నావు కదా, 3వ రోజు లెగిచాక నేను నీ దగ్గరకు వస్తాను అని అనుకోలేదు ఆయన. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా కానీ, వాళ్ళకి చూపించినట్టుగా, నేను విజయం పొందాను అని వాళ్ళకి చూపించినట్టుగా కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఎవరికి చూపించలేదు అంటే, ఏ ప్రజలైతే లాస్ట్ సండే మనకేంటి పామ్ ఫ్రైడే, మట్టలాదివారం, ఏ ప్రజలైతే హోసన్నా హోసన్నా అని అరిచి వారి దుస్తులన్నీ కూడా పరిచి ఆ దుస్తుల ద్వారా స్వస్థతను పొంది, తర్వాత అదే ప్రజలు నెక్స్ట్ వీక్లో ఈయన రాజు అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నారు, ఈయనకి సిలువ వేయమని అదే ప్రజలు కేకలు వేశారు. ఆ రోజు నన్ను అవసరానికి వాడుకున్నారు, ఈరోజు నాకు సిలువ వేయమంటున్నారు. నేను లెగిచిన తర్వాత ముందు మీకు కనిపిస్తాను అని ఆయన అనుకోలేదండి. వారికి కూడా కనిపించలేదు. ఆయన అవసరానికి వాడుకొని వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఆయన కనిపించడానికి ఇష్టపడలేదు. ఆయన విజయాన్ని నిరూపించుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకెవరికి కనిపించలేదు అంటే, ఫస్ట్ కనిపించలేంది నేను చెప్పేది, మగ్దలేని మరియా సమాధి చేసేంత వరకు కూడా ఆయనతోనే ఉందండి. ఎక్కడ సమాధి చేస్తున్నారా అని కనిపెట్టుకొని కూర్చుంది, చూసింది. 3వ రోజు తెల్లవారుజామునే లెగిచి వెళ్ళినప్పుడు అక్కడ సమాధిలో యేసయ్య కనిపించలేదు. యేసయ్య కనిపించలేనప్పుడు పరుగున వెళ్ళి శిష్యులకు చెప్పింది, యేసయ్య బాడీ కనిపించట్లేదని. వెంటనే పేతురు, యోహాను పరిగెత్తుకొని వచ్చారండి. పరిగెత్తుకొని వచ్చి పేతురు ఇంకా యాక్టివ్గా సమాధి లోపలికి కూడా వెళ్ళిపోయి ఆ బాడీ లేదు అని రుజువు చేసుకున్నాక, యోహాను అక్కడ రాసి ఉంటుంది, ఓకే ఆయన లేరు అంటే ఆయన చెప్పింది నిజమే, ఆయన పునరుద్ధానం చెంది వెళ్ళిపోయారు అని అనుకొని నమ్మి, ఆయనే దేవుడు అని నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారండి అక్కడి నుంచి. వాళ్ళకు కూడా దేవుడు ఫస్ట్ కనిపించలేదండి. ఎవరికి కనిపించారంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడే నిలబడి యేసయ్య కోసం ఎదురు చూస్తున్న మరియకు ఆయన కనిపించారు. ఈరోజు నీ పాపాలతో ఇంకా నువ్వు సిలువ వేసి ఆయన వాళ్ళగానే ఉంటే ఆయన నీకు కనిపించడానికి ఆయనకి ఇష్టపడట్లేదండి. నీ అవసరాల కొరకు ఆయన దగ్గరికి వచ్చి నీ అవసరాలు తీర్చుకొని నువ్వు వెళ్ళిపోతే, హీఈస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యూ. నీ గురించి, నీ ప్రెజెన్స్ గురించి అసలు ఆయన మినిమం పట్టించుకోవట్లేదు. ఆయన నీ దగ్గర ఆయన పునరుద్ధాన శక్తిని నిరూపించుకోవాలని ఆశపడట్లేదండి. నేను నమ్ముతున్నానండి యేసయ్య దేవుడు అని,
అని చాలామంది అంటూ ఉంటారు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దైవత్వం ఎక్కడ మారిపోదు. నీ గురించి కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది ఆయన పాదాల దగ్గర వేచి ఉండేవాళ్ళు, కృతజ్ఞతతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునేవాళ్ళు. నీతో మాట్లాడటం నా భాగ్యము, నీ స్నేహం దొరకడం నాకు వరము అని చాలా కృతజ్ఞతతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే వాళ్ళ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్కరి గురించి మరణించారు. కానీ పునరుద్ధాన శక్తి మాత్రం నువ్వు పొందుకోవాలా పొందుకోవద్దా అనేది నీ చాయిస్కి వదిలేశారు. ఆయన పని ఆయన చేశారండి. ఆ పునరుద్ధాన శక్తిని పొందుకుంటామా లేదా అన్నది అది మన చేతుల్లో ఉంది. మనం ఆయన సిలువ దగ్గర కూర్చొని ఆయన దగ్గర వేచి ఉండి ఆయన కొరకు ఎంతగా మనం ఆశపడుతున్నామో దానిని బట్టి ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటామా లేదా అన్నది డిసైడ్ అయి ఉంటుందండి. ఈరోజు మనల్ని ఒక్కసారి పరీక్షించుకుందాము. ఆ సిలువ వేసే వాళ్ళంగా మనం ఉన్నామా? ఇంకా అవసరాల కొరకు హోసనా హోసనా అని అరిచి మరొక వారంలో ఆయనను సిలువ వేసే వాళ్ళంగా మనం ఉన్నామా? ఆయన దేవుడండి అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళంగా మనం ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల నుంచి మరియ వెళ్ళుంటుందో. పేతురు కూడా భయపడిపోయాడు కదా, యేసయ్యతో నువ్వు తిరుగుతున్నావు అంటే పేతురుని ఏం చేస్తారో అని. కానీ ఒక స్త్రీ అండి, ఒక మహిళ, సేమ్ పేతురుని ఏం చేస్తారో మరియను కూడా అదే కదా చేస్తారు యేసు ప్రభుతో తిరిగితే. కానీ ఎక్కడ భయపడలేదు. సిలువ వేస్తున్నంతసేపు యేసయ్యతోనే ఉంది. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉంది. 7 దెయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు యేసయ్య విడుదల చేశారు. ఆ కృతజ్ఞతను మనసులో పెట్టుకొని యేసయ్యతోనే ఉంది లాస్ట్ వరకు. తను కూడా పునరుద్ధానం చెందుతారు, అది ఒక అద్భుత కార్యం చూద్దాము అని నమ్మి అక్కడికి రాలేదు. కానీ యేసయ్య మీద ప్రేమతో వచ్చింది. ఇంకొక కారణం మరియని చూస్ చేసుకోవడానికి ఏంటంటే, ఆ రోజు ఏదెను తోటలో అపవాది చేత ప్రేరేపించబడి అవ్వ పాపంలోనికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు అదే అపవాది చేత పీడించబడుతున్న స్త్రీతోనే దేవుడు దాని నుంచి మనకు విడుదల కలుగజేశారు. నాకు విడుదల కలిగింది, నా విమోచకుడు సజీవుడు నా కొరకు ప్రాణం పెట్టి లెగిచారు అని. ఒక స్త్రీ ద్వారా పాపంలోనికి ఎంటర్ అయితే ఇంకొక స్త్రీ ద్వారా పాపం నుంచి విడుదల పొందాము అని వార్త బయటకు వెళ్ళేలా చేశారండి. ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరము మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ, ఏ గుంపులో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ మాతో కలిసి యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను అనే పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దామండి. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి పాడదాం. నీదు ప్రేమను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం. మరొకసారి పాడదామా? యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీదయ్యా, జీవితం నీదయ్యా. ప్రతి ఒక్కరూ సమర్పణతో పాడదామండి. నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథా, ప్రతి ఒక్కరం చెప్దాము. నీదు రాజ్యములో నన్ను చేర్చు.
ప్రియకరుడా, అమూల్యము నీది రుద్రం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యము. నీతో మాట్లాడుటే నాకు భాగ్యము. ఆయనతో మాట్లాడడం ఆయన మనకిచ్చిన ఒక భాగ్యం అండి. ఆయనను ఆరాధించడము మన జీవిత ధన్యత. కృతజ్ఞత కలిగి పాడదామా? సిల్వతరుడా, అమూల్యం నీదు రుధిరం. మరొకసారి ఓ ఘనుడా, సిల్వతరుడా, అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. మాట్లాడుటయే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే సర్వం. సర్వోన్నతుడా, నీకే సర్వం. మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను. దేవా, అది ఎంతో మధురం. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడి, నా విమోచనకై క్రయధనమాయే. నీ విమోచన కొరకు ఆయన క్రయధనమును చెల్లించారండి. కృతజ్ఞత కలిగిన హృదయాలతో మనస్ఫూర్తిగా పాడదామా? ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు వరమే నీదు స్నేహం. ఓ ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే సర్వం. మృత్యుంజయుడా, ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను. కీర్తింతును నీదు ప్రేమను. దేవా, అది ఎంతో మధురం. నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా. నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత, యేసునాథ, నీదు రాజ్యములో నన్ను చేర్చు. నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను. దేవా, అది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను. దేవా, అది ఎంతో మధురం.
చిన్న విజయం సాధిస్తే మనం వెంటనే వాళ్ళు మాకు తెలుసు అని చెప్పుకోవడానికి ఇష్టపడతామండి. ఈరోజు నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు ఆ పరమును వీడి మహిమను విడిచిపెట్టేసి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఆయన మనల్ని ప్రియుడా అని పిలుస్తున్నారు అంటే, మనం ఆయనను ప్రియుడా అని పిలవగలుగుతున్నామంటే ఆయన ఎంత ధన్యతను ఆయన మనకిచ్చారండి. మరొక్కసారి నోరు తెరిచి మనస్ఫూర్తిగా పాడదాము, ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం అని. ఈరోజు మన ధన్యత అండి, ఈరోజు మనలో ఆయనని ఆరాధన చేయడము. నోరు తెరిచి పిలుద్దామా, ప్రియుడా, ప్రాణ ప్రియుడా. లోకానికి ఈరోజు మనం చెప్తున్నాము మన దేవుడు సజీవుడని. గట్టిగా పాడదామండి. ప్రియుడా, వరమే నీదు స్నేహం. ఇంకొకసారి చెప్దామా, ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. రెండు చేతుల పైకి పరమాత్ముడా, నీకే మరొకసారి మృత్యుంజయుడా. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే స్తోత్రం. ఇంకొకసారి పాడదామండి, మృత్యుంజయుడా. మృత్యుంజయుడా, ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్తాము, పరమాత్ముడా, నీకే స్తోత్రం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా. ప్రతి ఒక్కరం చెప్తామండి, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాత యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. ప్రార్థన చేద్దామండి. ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సెలవు వేసే వాళ్ళంగానే మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. ఇంకా అవసరానికి వాడుకునే వాళ్ళంగా మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందామండి. ఇంకా నీవే దేవుడు అని మనం సర్టిఫికెట్ ఇస్తున్నామేమో ఆలోచన చేసుకుందాము. ఈరోజు నీ సర్టిఫికెట్ అవసరం లేదు. ఆయన దైవత్వాన్ని ఎవ్వరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన నీ కొరకు ఆయన దిగి వచ్చారు. మనం ఆయనను వెతకలేమని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరూ నోరు తెరుద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి మీకు వందనములు. దేవా, నీవు సజీవుడవు. ఆ సాక్ష్యమును ప్రభా ప్రచురము చేయగలిగిన భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. దానిని బట్టి మీకు వందనములు.
ఎన్నిక లేని వారం నాయన. ఆ రోజు మీరు మరియని ఎన్నుకోలేకపోతే ఈరోజు మేము ఇక్కడ నిలవబడే వాళ్ళము కాదు. ఎందుకు పనికిరాని వాళ్ళం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనములు. మా కొరకు మరణించినందుకు మీకు స్తోత్రములు. మా కొరకు తిరిగి లేచినందుకు మీకు వందనములు నాయన. ఇప్పటికీ మమ్మల్ని నడిపిస్తున్న విధానంను బట్టి మీకు వందనములు. ఏ అవసరతను బట్టి కాదు నాయన, ఏ సమస్యలను బట్టి కాదు, కేవలం మీరు ఏమై ఉన్నారో దానిని బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఆరాధనను అంగీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను స్వామి. అయ్యా దైవజనులు మాట్లాడుతుంటుండగా నాయన మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ప్రతి ఒక్కరికి కావలసిన మాట ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని ఫిల్ చేసి మేము పంపించవలసిందిగా, మిగిలిన సమయం అంతా ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన మంచి సమయమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి నేను తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు దయచేసి ఎవరైనా చదవాలని. శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుంట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు అతని తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును వినాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో ఒక చిన్న అంశమును నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటది? వెన్ జీసస్ కాల్స్ యువర్ నేమ్. ఆ మాట వెన్ అనే మాట తీసివేద్దామని అనుకున్నాను. జీసస్ కాల్స్ యువర్ నేమ్ అని పెడదాము అని అనుకున్నాను.
మళ్ళీ వేరే ఆలోచన వచ్చింది. ఇఫ్ జీసస్ కాల్స్ యువర్ నేమ్, ఒకవేళ ప్రభువే నిన్ను కానీ పేరు పెట్టి పిలిస్తే, ఇలా చాలా రకములైనటువంటి ఆలోచనలు వస్తున్నవి అండి. ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి అంతా వర్షిప్లో అపర్ణ అన్ని విషయాలు ప్రస్తావించిందండి. నిజంగా మేమిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె వర్షిప్లో తీసుకున్నటువంటి ప్రతి సంగతి, ఆ మరియ సంగతి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను అదే శ్రేష్టమైనటువంటి మాట లేక ఆ మరియను మాత్రమే తీసుకుని ఈ దినాన్ని కొన్ని శ్రేష్టమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నానండి. నా దృష్టి అంతా ఎక్కడున్నది అంటే, ఎవరు ఆమె? ఏ మరియా? ఏ మరియా? అందరూ చెప్పండి, ఏ మరియా? ఎంత నిజంగా నేను చదువుతుంటే నా యొక్క కాన్సన్ట్రేషన్ అంతా, నా ఏకాగ్రత అంతా ఆమె మీదే ఉందండి. రిసరెక్షన్ ఈజ్ ద సెంట్రల్ ఫ్యాక్ట్ ఫర్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసమునకు కేంద్రం ఏంటి అంటే, ఏంటి? రిసరెక్షన్. ఏంటది? పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసమునకు సెంటర్, కేంద్రం. అదే ఎంత అద్భుతమైనటువంటి సంగతి అంటే, నిజంగా ఈ దినాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన సంగతులలో ఒక విషయం ఏంటి అంటే, యెరూషలేము కానీ వెళితే యెరూషలేములో ఏం కనపడుతుంది అంటే, ఖాళీ సమాధి కనపడుతుందండి. ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి సమాధులన్నిటిలో ప్రతి సమాధిలో శవాలు ఉన్నాయి, అన్నిటిలో బాడీస్ ఉన్నాయి. ఒక్క సమాధిలో మాత్రమే, ఒక్క సమాధిలో మాత్రమే లేదండి శవం. అది ఎవరిది? ఎవరిది? యేసు ప్రభు వారి యొక్క సమాధి ఒక్కటే ఈ దినమున ఖాళీగా ఉన్నది అని అనడానికి ఇది ఎంత అద్భుతమైనటువంటి సంగతో నిజంగా నేను జ్ఞాపకం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఒక విషయం ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆయన చనిపోయిన తరువాత, ఒకవేళగానే ఆయన చనిపోతే, ఆ చనిపోయినటువంటి వ్యక్తి కానీ తిరిగి లేవకపోతే ఆ వ్యక్తిని సేవియర్ అనే మాట అనరండి. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతడు కానీ తిరిగి లేవని ఎడల, ఇఫ్ హీ డస్ నాట్ రీజన్, హీ ఈజ్ నాట్ సేవియర్. అతడు రక్షకుడు అని అనిపించుకోడండి. యేసు ప్రభువారు ఒక్కరికే ఆ శ్రేష్టమైనటువంటి మాట మిగిలిపోయింది. ఆయన చనిపోయిన తరువాత భూమి మీద మీరు గమనించండి, చనిపోయిన తరువాత తిరిగి ఎవరైతే లేచారో ఆ లేచినటువంటి వానికే రక్షకుడు అనే మాట దక్కింది. మిగిలినటువంటి వారు ఎవరు కూడా దే ఆర్ నాట్ సేవియర్స్, వాళ్ళు రక్షకులు కాదు. ఆయన ఒక్కడి రక్షకుడు. ఒకవేళ పరలోకం వెళ్ళిపోయాడు, ఆయన చనిపోలేదు అని అంటే అది కూడా ఫ్రాడే.
అది కూడా తప్పే. ఈ దినమున యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మనం ఎంత ధన్యులమంటే నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేది కేవలము మగ్దలేనే మరియను గురించి మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి అంటే ఆమె జీవితంలో వెన్ జీసస్ కాల్స్ హర్ నేమ్, ప్రపంచ చరిత్రలో ఏమండి అసలు ఆమెను గురించి చదువుతుంటే ఎంత అద్భుతమైనటువంటి సంగతులు కనబడుతున్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెను గురించి మాట్లాడుతుంటే జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయండి. ప్రపంచంలో ఆమె ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదండి. ఆమె ప్రేమించినంత ప్రేమ నో వన్ ఎవర్ లవ్డ్ జీసస్ సో మచ్ ఎస్ మేరీ మగ్దలేనే మరియ కన్నా ప్రేమించిన వారు భూమి మీద అస్సలు ఎవ్వరూ కనిపించడం లేదండి. ఆ చరిత్రలో ఒక స్త్రీ ఉండడం అనేది ఎంత అద్భుతమైనటువంటి సంగతో నిజంగా. ఆయన చనిపోయిన సమయంలో ఏమండి మగ్దలేనే మరియ ఉంది, ఇంకొక మరియ ఉంది, వీళ్ళందరూ ఉన్నారండి. పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక కష్టం, ఒక ఆ పద్ధతి ఏంటి అంటే, పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక పద్ధతి, చనిపోయిన తరువాత వారి ప్రియులను సమాధి చేసిన తరువాత ఖచ్చితంగా 3వ దినమున ఆ సమాధి దగ్గరికి వెళ్తారండి వాళ్ళు. అది వాళ్ళ యొక్క కష్టం. ఎందుకని అంటే లేస్తారని కాదు, ఆ చనిపోయిన వారి యొక్క ఆత్మాట, వారి యొక్క కష్టం, ఆ దినాలలో చనిపోయిన వారి యొక్క ఆత్మ అక్కడే వారి చుట్టూ ఆ సమాధి మీద తిరుగుతూ ఉంటుందట. వారి యొక్క నమ్మకం అదే. అందుకనే ఖచ్చితంగా ఆయన లేస్తారు అని వెళ్ళలేదు, ఆయన లేస్తారు అనే సంగతి ఆమెకు తెలియదు. వారి యొక్క అలవాటు, వారి యొక్క పద్ధతి ఏంటి అంటే 3వ దినమున తప్పకుండా బయలుదేరి వెళ్తారు. వెళ్ళి ఏం చేయాలని అనుకున్నారు అంటే, అక్కడ సమాధి చేయబడినటువంటి పరిస్థితులన్నీ వేరు. మనము ఏమండి ఒక గోతులో పెట్టి దాన్ని కప్పేస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి సమాధుల యొక్క పరిస్థితులు ఆ విధముగా కాదు. ఒక ఖాళీ స్థలమును దొలిచిన తరువాత అక్కడ ఒక చిన్న గ్రూప్ పెట్టి, ఆ గ్రూపులో ఒక రాయి దొర్లేటట్టుగా వాళ్ళు చేస్తారన్నమాట. ఆ ప్రక్కకు వెళ్ళిపోయేలాగనమాట ఒక రాయి దొర్లేటట్లుగా చేస్తారు. 3వ దినమున వారు తిరిగి వచ్చిన తరువాత సుగంధ ద్రవ్యములు పూసి మరలా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ స్థలమునకు రావడం జరిగింది. అంతేకాని ఆయన లేస్తాడనే ఉద్దేశంతో కాదు. అందుకే మరియు ఇతరులను కూడా అక్కడ సుగంధ ద్రవ్యములు తెచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడికి వచ్చి వారి ప్రేమను మరొకసారిగా మరియమ్మ యొక్క మగ్దలేని మరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఎంత ప్రేమించింది అంటే అసలు ఆ ప్రేమను ఎలాగని చెప్పాలో అది ఎంత ఆశ్చర్యము కలిగించే ప్రేమ అండి. నిజంగా ప్రేమ ఎంత కృతజ్ఞురాలు అంటే అస్సలు వర్ణించలేమండి. అసలు ఎందుకు ఇంత కృతజ్ఞత అంటే, 7 దయ్యముల చేత బాధపడినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలిగిన వారు? నన్ను ఎవరు విడిపించలేదండి. నా యేసయ్య ఒక్కరే ఆ భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించారు. బలహీనతలో ఉండగా నన్ను బలపరిచినటువంటి వారు ఆయన ఒక్కరే. అనారోగ్యములో ఉండగా నాకు ఆరోగ్యం అనుగ్రహించినటువంటి వారు ఆయన ఒక్కరే. లేక మనుషులు నన్ను ఆ చేటలో చీపురుతో ఎత్తి బయట పారవేయబడినటువంటి ఆ భయంకరమైనటువంటి సమయంలో నన్ను ప్రేమించినటువంటి వారు ఆయన ఒక్కరే. అసలు పాపి నాయన నన్ను ఎంత అసహ్యముగా అందరూ చూస్తూ ఉండేవారు. ఆమె అంటూ ఉండేవారట, స్కార్లెట్ సిన్నర్ అండి. ఏంటో భయంకరమైనటువంటి మాట. లోకంలో ఒక పాపిగా ముద్ర వేసేశారు నా మీద.
ఏ విధమైనటువంటి ఎవరి చేత ఎవరు కూడా నా దగ్గరకు వచ్చేవారు కాదు, ఎవరు కూడా నన్ను ప్రేమించేవారు కాదు. అంత భయంకరమైనటువంటి ముద్ర వేయబడినటువంటి ఆ స్త్రీ జీవితంలో కలిగినటువంటి ఆమె జీవితంలో ఆరోగ్యం వచ్చిన తరువాత, దయ్యములన్నీ వెళ్ళగొట్టబడిన తరువాత, ఆమె జీవితంలో నెమ్మది కలిగిన తరువాత, పాపము అంతయు పోయిన తరువాత, ఆమె స్వస్థపరచబడిన తరువాత, ఆమెకు ఆరోగ్యం వచ్చిన తరువాత ఎంత గ్రాటిట్యూడ్ అంటే, ఎంత కృతజ్ఞత అంటే అసలు మర్చిపోలేకపోతుందండి ఆమె. యేసుప్రభువు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ క్రిందే ఉన్నదే సమాధి చేయబడిన తరువాత మరలా ఎందుకో ఆమెకు ఉన్నటువంటి ఆశ అంతా ఏమిటి అంటే, మరలా మనస్ఫూర్తిగా ఆ డెడ్ బాడీ మీద పడి ఏడ్చి కన్నీళ్లు గారుద్దామని ఆమె యొక్క ఆలోచన. కనీసం ఆ ప్రేమ, ఎందుకని ప్రేమ ఉన్నప్పుడు అంటారే ఆ శవం మీద పడి ఏడవడానికి కూడా అవకాశం కలగలేదండి. అందుకని ఎంత ప్రేమతో బయలుదేరి వెళుతుంది ఆమె. ప్రపంచం ఆమెను గురించి చదువుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఆమె ప్రపంచం అంతయే ఏంటి అంటే, నాకు యేసయ్య తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఇంక నాకు ఆమె నా ప్రపంచం అంతా, ఆమె నా ప్రేమంతా, ఆమె ఆయనే, నా జీవితం అంతా ఆయనే. ఇంకొక వేరే ఆలోచనలు ఏమాత్రము లేదు. ఆయనని వెంబడించడానికే నిర్ణయం చేసుకుందండి. ఒకవేళ కానీ యేసయ్య పరిచర్య చేస్తే ఆ పరిచర్యలో సహకరించడానికి, అవసరమైతే స్పాన్సర్ చేయడానికి, ఆ పరిచర్యలో ఏది కావలిస్తే అది ఇవ్వడానికి ఎన్ని రకములైనటువంటి ఆలోచనలు కలిగినదిగా ఉందండి ఆమె. మీరు గమనించండి, ఆమె గురించి అలా చదువుతున్నప్పుడు షీ నెవర్ మెన్షన్ జీసస్ నేమ్. అసలు యేసు ప్రభు వారి యొక్క పేరు ఏమాత్రము కూడా ప్రస్తావించలేదండి ఆమె. ఎందుకు తెలుసా? ఆమెను గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా కానీ ఒకవేళ అడిగితే ఏమనంటారంటే, మగ్దలేని మరియా అది పిచ్చిదండి. అది ఏ పిచ్చి తెలుసా? చెప్పాలి, ఏ పిచ్చిదో? ఏ పిచ్చిది? యేసయ్య పిచ్చిది. అది మగ్దలేని మరియా అంటే ఆ ఏరియాలో ప్రాంతంలో తెలియని వారు ఎవరు లేరండి. ఆమె షీ మేడ్ ఆఫ్టర్ జీసస్. యేసు ప్రభు వారు అంటే చచ్చిపోతుందని, పడి చచ్చిపోతుంది. నాకు వేరే ప్రపంచం ఇంక లేదు, నాకు వేరే దారి లేదు. ఎందుకు తెలుసా? నన్ను రక్షించినాడు వారు ఆయనే, నన్ను విడిపించిన వారు ఆయనే, నన్ను ప్రేమించిన వారు ఆయనే, నన్ను ఆదరించిన వారు ఆయనే, నా కన్నీళ్లు తుడిచిన వారు ఆయనే. లేక నేను ఎవరో, నా పరిస్థితి అంతా చాలా భయంకరంగా ఉంటూ ఎక్కడెక్కడో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి, అసలు నా దగ్గరకు ఎవరు రాని సమయంలో ఎవరైనా కానీ నన్ను చూస్తే, మగ్దలేని మరియను చూడగానే ఏమనంటారంటే, దెయ్యం పట్టిందే, మరియా దెయ్యం పట్టిందేనా అనేవారు. కానీ ఈ దినమున అటువంటి పరిస్థితి నా జీవితంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎంత ఆరోగ్యవంతురాలుగా ఉందో, ఎంత అందముగా ఉందో, ఎంత చక్కగా ఉందో ఆమె జీవితం అంతటిలో నేను ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభు వారు ఆయన తిరిగి లేచిన దినమున, ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడినది ఎవరికి అంటే మగ్దలేని మరియ. ఆమేన్. ఎంత ధన్యత అండి. ఎవరికి తను తాను కనపరుచుకోవడానికి ఆమె ఇష్టపడినది కాదండి. ఎవరికి తను తాను ఆ ప్రత్యక్షపరచుకోవడానికి, తను తాను రివీల్ చేసుకోవడానికి ఇష్టపడినటువంటిది. ప్రభు ఒకవేళ కానీ నా సంగతులన్నీ ప్రత్యక్షపరచుకోవాలి అంటే మగ్దలేని మరియకు ఎందుకు పనికిరానటువంటి ఒక కామన్ ఉమెన్ అండి. ఒక పనికిరాని సామాన్యమైనటువంటి స్త్రీ. అసలు దేవాది దేవుడు ఎక్కడ, సజీవుడు అయినటువంటి దేవుడు ఎక్కడండి, పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఆయన ఎక్కడండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎక్కడండి, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఎక్కడండి. నేను ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను, ఆ సామాన్యమైనటువంటి స్త్రీవి నీవే అయితే,
ఆ సామాన్యమైనటువంటి మనుషుడువు నీవే అయితే, ఆ సామాన్యమైనటువంటి ఒకవేళ యవనస్తుడువు నీవే అయితే, నిజమే ప్రభువా, నేను కూడా పనికిరాని వాడినే, నేను కూడా పనికిరాని దాననే. ఒకవేళ దెయ్యములు పట్టలేదేమో కానీ ఏమండి పాపపు దెయ్యము చేత పీడించబడినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాననే. నిజమే, అటువంటి పరిస్థితులన్నిటిలో నుండి విడుదల పొందిన తరువాత ఏమండి అసలు ఆమె జీవితమును గుర్తు చేసుకుంటే ఇంకా నాకు ఎవ్వరు అక్కర్లేదండి లోకములో, నా ప్రభు తప్ప వేరేది నాకు ఏది అవసరం లేదు, నేను ఏమండి ఆయన ఒక్కరే నాకు కావాలి. ఎంత ప్రేమించిందో యేసయ్యకు తెలుసండి ఆమె ఎంత ప్రేమించిందో. ఆమెకు తెలుసండి యేసయ్యను ఎంత ప్రేమించిందో. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసండి ఎంత ప్రేమించిందో. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఎంత ప్రేమించిందనే మాట నాకు అసలు ఏమని చెప్పాలో ఏమండి. అసలు ఆ లవ్, ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే నేను వర్ణించలేను. ప్రపంచ చరిత్రలో, ఈ దినమున పునరుద్ధాన చరిత్రలో యేసు ప్రభువారు తిరిగి లేచిన ఆ సందర్భంలో ఎవరు కనబడ్డారు, ఎవరు వెళ్ళారు అంటే ఏమండి అసలు 3 గంటల నుంచి 6 గంటల సమయంలో ఎప్పుడు తెల్లవారుతుందా బయలుదేరి వెళ్ళిపోదా, 3వ దినము నన్ను బయలుదేరి వెళ్ళిపోయిందండి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఆ దినమున ఎవ్వరూ రాలేదండి అక్కడికి. అంతకుముందు రోజేమో సబ్బాతు దినము, విశ్రాంతి దినమును మేము ప్రయాణం చేయకూడదు, విశ్రాంతి దినమును మేము బయలుదేరి రాకూడదు, విశ్రాంతి దినమును మేము ఏ పని చేయకూడదు. కానీ మనుషులు మాత్రం చంపేయచ్చు. విశ్రాంతి దినమున ఏమీ చేయకూడదు. ఎంత భయంకరులు అంటేనండి వీళ్ళు. యేసు ప్రభువారు ఒక దినమున ఏమండి ఆ సబ్బాతు దినమున ఏమండి ఆయన కొండ మీద బయలుదేరి వెళుతుండగా ఏమండి అసలు యేసు ప్రభువారిని పడేయాలి. ఒకవేళ కానీ చేయెత్తితే ఈవేళ విశ్రాంతి దినం మనం చేయెత్తకూడదు. ఒకవేళ కానీ కాలెత్తితే ఈరోజు కాలెత్తకూడదు. ఈరోజు మనం ఏమి చేయకూడదు, ఆయన ఏమి చేయకూడదు. కానీ ఆయన ఏం చేయాలంటే కొండ మీద ఉండగా అందరి మధ్యలో యేసయ్య ఉన్నాడండి. వాళ్ళ భయంకరమైనటువంటి ఆలోచన, ఎంత భయంకరమైన ఆలోచన అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంత భయంకరమైన ఆలోచన అంటే వారిది ఏమండి ఆ మధ్యలో పెట్టుకునండి వాళ్ళు ఏం చేయకూడదు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాత్రం ఏం చేయకూడదు అనమాట. ఎందుకంటే చేయెత్తితే ధర్మశాస్త్రం తప్పని చెప్తుంది, ఏమండి కాలెత్తితే ధర్మశాస్త్రం తప్పని చెప్తుంది. కనుక ఏం చేద్దామంటే అందరూ మాట్లాడుకొని ఏమండి కళ్ళతో సైగ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ కొండ పేటు వరకు దగ్గరికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏమండి మాట్లాడుకుంటూ పని చేసినట్టు కాదనమాట, మాట్లాడుకుంటూ ఇలా వచ్చేస్తారనమాట. ఏం చేస్తారు ఈయన? మాట్లాడుకుంటూ గెంటుకుంటే వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి, ఏం జరుగుతుంది? తెలియకుండా పడేయచ్చు అనమాట. ఎంత భయంకరమైన తెలివితేటలండి, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన. వీళ్ళ ఆలోచనలన్నీ ప్రభువునకు తెలుసు. బయలుదేరి వెళుతూ ఉండగా ఓకే ఏ ఆలోచనలతో కలిగి ఉన్నారో ఆయనకు అర్థమైంది. అందుకని కొండపేటు వరకు రాగానే అక్కడ ఆయన వెంటనే మాయమైపోయారు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంది. ఎంత ఆశ్చర్యం అండి. వీళ్ళ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసండి. ఈవేళ రాకూడదు, ఈవేళ ఇక్కడికి రాకూడదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు, కానీ మనుషులు మాత్రం చంపేయచ్చు. ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారో నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఏమండి ఆ దినమున ఆమె బయలుదేరి తెల్లవారుజామునే 3 గంటలు లేక 3 నుండి 6 గంటల సమయంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఇంకా తెల్లవారుతూ ఉన్న సమయంలోనే బయలుదేరి వెళుతుందండి. బయలుదేరి వెళ్ళింది. ఏమండి చూడండి అక్కడ 10-11 వచనములో అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చున్నట్టు కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు,
ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె చాలండి. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 12వ వచనములో 13వ వచనములో వారు వారు అమ్మా అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె హృదయంలో ఆమెతో ప్రభుతో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ క్రొత్త రిలేషన్ ఏమంటే ఆ అద్భుతమైనటువంటి ఆ కనెక్షన్ అండి, ఆమెతో ఆయనతో ఉన్నటువంటి ఆ అనుబంధం ఎంత శ్రేష్టమైనది అంటే, ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే, నా ఏమనంటదు నా ప్రభువును నా ప్రభువును ఎవరో నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. అసలు ఆ మాటలు చదువుతుంటే దేవుని బిడ్డలారా, మీరు ధ్యానపూర్వకంగా అలాగ ఆలోచన చేస్తూ చదువుతూ ఉండండి. నిజంగా కన్నీళ్లు రాకుండా ఉండవండి. ఎంత ప్రేమతో మాట్లాడుతుందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి. నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నాకు తెలియలేదు. She did not recognize him. She did not recognize her voice. ఏముంది అక్కడ? She did not, అమ్మా, she did not realize. ఏమండి ఏమండి ఆ స్థలములో ఆయనను గుర్తుపట్టలేని పరిస్థితులు వచ్చాయి. నేను ఇక్కడ ఒక్కసారి ఆగుతున్నాను దేవుని బిడ్డలారా. ఆమె యేసు ప్రభు వారిని కొన్ని గంటల క్రితం నువ్వు చూచావే, అంత కలిసి 2 దినాలు అయ్యింది ఇంచుమించుగా, లేక ఏమండి 36 గంటలు ఒకవేళ క్రితమే నువ్వు చూడడం జరిగింది కదా. 36 గంటల తర్వాత మరలా ఆయన చూడగానే ఎంత విచారకరమైనటువంటి సంగతి అంటే, లోపలికి వెళ్ళగానే మొదట ఆయన అక్కడ లేడు. ఆయన లేకపోగానే ఆమెకు చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆమె చాలా పజిల్ అయిపోయింది. చాలా దుఃఖముతో విచారముతో నిండిపోయింది. అసలు ఎవరో ఆయన ఎత్తుకొని పోయినట్టుగా ఉన్నారే. అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీవు బాధపడుతున్నావు అని అడగగానే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. బయటకు వచ్చి ఒక్కసారి చూడగానే ఆ 15వ వచనములో మరలా యేసయ్య అడుగుతున్నారండి. యేసయ్య అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని తోటమాలి అని అనుకుని, అక్కడే ఉందో ఇంగ్లీష్లో అమ్మా, గార్డెనర్ తోటమాలి అని ఏమనుకుంది, తోటమాలి అని అనుకుని సపోజింగ్, అదే షీ వాజ్ సపోజింగ్, అదే ఆమె ఏమనుకుందంటే తోటమాలి అని అనుకుంది. నాకు అసలు నువ్వు అమ్మా నువ్వు 3 రోజులు అయింది కదా నువ్వు చూసి ఆయన్ని, ఎందుకు అలా మర్చిపోయావు? అసలు నేను అనుకుంటున్నాను అలాగాగి 3 దినాల క్రితమే చూసినటువంటి నీవు మర్చిపోతే 3000 సంవత్సరాలు పోయిన తర్వాత మేము ఎలా గుర్తుపట్టగలమండి ఆయన్ని? మనం ఎలా గుర్తుపట్టగలమండి అసలు ఆయన్ని? ఒక దినమున మధ్య ఆకాశంలోనికి కానీ వెళితే అసలు ఆయన యేసు అని గుర్తుపట్టగలమా? ఒకవేళ కానీ ఆయనే ఈ లోకములో ఉండగా మనకు ఎదురైతే, ఆయన ఎదురవ్వని మాట నేను మాత్రం ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే ఆయన ఏ టైంలో ఎదురవుతారో తెలీదు. ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఒకవేళ డిఫరెంట్ ఫామ్లో లేక డిఫరెంట్ అపీరెన్స్తో లేక మారు వేషంలో ఆయన ఒకవేళ పునరుద్ధానుడైన తర్వాత ఆయన రూపం
అంతా బహుశా వారిపోయి ఉండేదేమో. ఆయన ఎవడు తిరిగి లేచిన తరువాత ఆయన షేప్ అంతా ఒకవేళ మారిపోయిందేమో. ఏమండి ఆ దినమున గుర్తుపట్టలేకపోయింది. ఏమండి ఆయనతోనే ఉన్నావు కదా, అంత ప్రేమించావు కదా, ఎందుకు అలా మర్చిపోయావు నీవు? కానీ దేవుని బిడ్డలారా, మర్చిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక ప్రక్కన ఏడుస్తుంది. ఏం చేస్తుంది? కన్నీళ్ళు వచ్చినప్పుడు సాధారణంగా కన్నీళ్ళతో కానీ గుడ్డు నిండిపోతే, కన్నీళ్ళతో కానీ కన్ను నిండిపోయి ఉంటే సరిగ్గా కనపడదు. ఎస్, కన్నీళ్లతో కానీ నిండిపోతే మస్సగా అంటుందండి, నాకెవరో తెలియడం లేదు. ఓహో, కన్నీళ్లతో ఉండడం వలన నువ్వు ఆయన గుర్తుపట్టలేకపోయావా? ఇంకా ఏమన్నా కారణాలు ఇంకేమైనా ఉన్నాయో ఆమెకు అర్థం కావడం లేదండి. 3 దినాలు అయింది కదా నువ్వు చూచి, నువ్వు అక్కడే సమాధి చేయబడినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. ఏమండి ఆ సిలువ వేయబడినప్పుడు కూడా నువ్వు ఆ స్థలంలో ఉన్నావు. ఎందుకు ఈ దినమును గుర్తుపట్టలేకపోయావు? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువును గుర్తుపట్టగలిగినటువంటి వారముగా నిజముగా మనం గుర్తుపట్టగలమా? ఒక్కసారి మనం ఆదికాండంలోనికి వెళ్ళిపోతేనండి, యోసేపు దగ్గరకు అన్నయ్యలు వచ్చినప్పుడు, యోసేపు పెద్దవాడిన తరువాత ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా అన్నయ్యలు వచ్చి ఎవడు యోసేపు అడుగుతాడండి, ఏమయ్యాడు మీ యొక్క చిన్న తమ్ముడు ఒక బెన్యామీన్ ఎక్కడున్నాడో, ఏమండి మీ యోసేపు ఎక్కడున్నాడు అని అడిగితే, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు అంటాడు, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అంటారండి. ఒకడు తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో? యోసేపుతో మాట్లాడుతూ ఏమనంటున్నారు? ఒకడు లేడు అంటున్నారు. ఒకడు లేడు అని అనగానే యోసేపుకి అర్థమవుతుంది, ఆ లేడు అనేవాడిని నేనే. ఒకే రక్తము పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు ఆయనను గుర్తుపట్టలేకపోయారండి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఏమిటి పెద్దవాడైపోయాడా? ఆయన ఆకారం మారిపోయిందా? ఆయన ముక్కట్లు మారిపోయా? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా యేసయ్య కానీ మారు రూపంలో కానీ ఒకవేళ వస్తే మనము ఆయనను ఎన్నిసార్లు ఆయన ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయి ఉంటామని అనుకుంటానండి నేను. ఒక్క దినమున ఎమ్మాయి మార్గమున ఆయన బయలుదేరి మారు వేషమున ఏమండి ఆయన వచ్చి వారితో కలిసి నడుస్తుంటే వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసయ్యను గురించి. యేసయ్య ఎక్కడున్నాడు? వారి ప్రక్కనే ఉన్నాడు. వారు ఏమండి ఆ దినమున యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు, మన గుండె మండలేదా? ఎవరితో మాట్లాడుతారు? ఏమండి ప్రక్కనే యేసుప్రభు వారిని పెట్టుకుని బయలుదేరి వెళుతున్నారు, కానీ యేసుప్రభు వారిని గుర్తించలేకపోయారండి. నేను అనుకుంటాను కొన్నిసార్లు, ఎప్పుడైనా కానీ నాకు ఎదురొచ్చారా భూమి మీద? ఆయన భూమి మీద ఎదురైతే నీకు అనేక సార్లు ఒకవేళ కానీ ఆయన ఎదురైతే నువ్వు యేసుప్రభు వారిని అనుకున్నావా లేక అనుకోలేదా? లేకపోతే ఆయన అని నీకు అర్థం కాక నీవు ఆయనను ఒకవేళ ఏమండి ఎలాగో మాట్లాడావో, ఏ విధముగా తూలనాడావో, ఏ విధముగా అసహ్యంగా ఒకవేళ చూచావో, ఆయన ఏ షేపులో వచ్చారో, ఏ మారు వేషమును వేసుకొని ఏమండి బయలుదేరి వచ్చారో, ఏమండి కొన్నిసార్లు నాకు కూడా చాలా భయం కలుగుతూ ఉంటుందండి. ఆయన కానీ మా ఇంటికి వస్తే ఎప్పుడైనా నేను వెళ్ళిపోమని కానీ చెప్పానా? నేను ఒక సంగతి విన్నానండి. ఆ సంగతి ఒక పెద్ద దైవజనుడి యొక్క సంగతి. ఆ దైవజనుడి యొక్క సంగతి ఇంకొక పెద్ద దైవజనుడు చెప్తూ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మాసిలామణి గారు ఉన్నారే, తెలియనటువంటి వారు, పేరు తెలియని వారు ఎవరు ఉండరండి. ఆయన మందిరమును కట్టిన తర్వాత ఒక చాలా పెద్ద భారీ ఎత్తులో ఏమండి ఆ భారీ ఎత్తులో ఆ మందిరం డెడికేషన్ జరుగుతుందటండి. డెడికేషన్ చేస్తూ ఉన్నారట. డెడికేషన్ చేస్తూ ఉండగా చాలా అంతా అయిపోయిన తర్వాత అందరు భోజనాలు చేస్తూ ఉన్నారటండి. అందరు భోజనం చేస్తూ ఉండగా ఆయన చూసుకుంటూ ఉన్నారట, ఎవరు వచ్చారు, ఎవరు భోజనం చేస్తున్నారని చూసుకుంటూ ఉండగా ఏమండి చాలామంది ఇంకా నిలబడి ఉండిపోయారు. ఆ తర్వాత ఎవరో ఒక వృద్ధుడు, గడ్డము పెరిగిపోయింది, మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు. ఏమండి ఆయన కూడా ఆడ కూర్చుందామని ఏమండి ప్రయత్నం చేస్తుంటే అక్కడెక్కడ చోటు కనిపించలేదటండి. ఆయన వచ్చి అన్నారట, ఉండవయ్యా కాసేపు, ఎందుకు తొందరపడిపోతావు, ఎందుకు ఒకసేపు ఉండు, ఇది అయిన తర్వాత ముందుగల్లే ఇల్లు అక్కడ నిలబడి ఉండు అని అన్నారటండి. ఆయన ఏమండి మామూలుగా అనేశారు. ఆ తర్వాత ఆయన ఇంకా చూసుకున్నాడంట, ప్లేస్ కోసం చూసుకున్నాడంట. అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఏమండి ఆ బంతి లేచిపోయింది. ఆయన మళ్ళీ కూర్చుండు, ఏంటి అంత కంగారు పడిపోతావు నీవు అని అనగానే ఆయన సరే అక్కడ కూర్చో, అక్కడికి వెళ్ళు, అక్కడ నిలబడి ఉండు అనగానే ఆయన నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయాడు. కాసేపటికి ఆయన పిలిచి రమ్మని కూర్చోబెడదామని అనుకుంటే అలా చూస్తూ ఉండగానే అలా బయలుదేరి వెళ్ళిపోతూ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయేటండి.
ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు అసలు ఈయనెవరు నాకు అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళి మనస్సు నెమ్మది లేక మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎవరో నాకు అర్థం కావట్లేదు. అలా వచ్చి అంతర్ధానం అయిపోయారు. నాకేమి అర్థం కావట్లేదంటే ఎవరో కాదు, నేనే. నన్ను నీవు కూర్చోబెట్టలేదు. దైవజనుడు ఇంకొక దైవజనుడు చెప్తుంటే నేను వింటుంటే నాకు కూడా ఆశ్చర్యం కలిగి నాకు కన్నీళ్ళు వచ్చేయండి. ఎవరో కాదు, నేనే. నేను వచ్చి కూర్చుందామని ప్రయత్నం చేస్తే నన్ను నువ్వు రానివ్వలేదు, నన్ను కూర్చుండబెట్టలేదు. నన్ను ఎవరో అనుకున్నావు. నాకు అనుకున్నప్పుడు నేను ఈ మార్గంలో వేరే డిఫరెంట్ షేప్లో మారు వేషముతో ఆయన వచ్చినటువంటి ఆ సందర్భము ఈ లోకములో ఉండగా అనేక సార్లు ఆయన ఏ మారు వేషముతో బయలుదేరి మన ఇంటికి వచ్చి ఉన్నారో, ఆయన ఎన్నిసార్లు మనం కాదని అన్నామో, ఎన్నిసార్లు బయటకు వెళ్ళిపోమని చెప్పామో, ఎన్నిసార్లు మనము ఆయన అసహించుకున్నామో, ఎన్నిసార్లు ఆయనను కాళ్ళతో తన్న పరిస్థితులు వచ్చాయో, ఆ దినమున ఏడుస్తూ ఆయన మంచం మీద పడిపోయారటండి. ఇంకా ప్రభువా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను కానీ నిన్ను లేకుండా చేసుకున్నాను. ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టగలుగుతున్నాను కానీ నీవు లేవు ఆ దినాన్ని. ఎంతమందికి భోజనాలు పెడితే ప్రయోజనం ఉంది నీకు? ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ప్రయోజనం ఉంది? లేక ఎంత అందంగా కడితే ఉపయోగం ఉంది? లేక ఎంత మంచిగా చేస్తే ప్రయోజనం ఉంది? ఆయన ఒక్కరు కానీ లేకపోతే ఆయన ఏ షేప్లో వస్తారో తెలియదు, ఆయన ఏ అపీరెన్స్ కలిగి ఉంటారో తెలియదు, ఆయన ఏ మారు వేషముతో వస్తారో తెలియదు. అందుకే ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా నాకు చాలా భయం. ఏమో ఆయన ఏ షేప్లో వస్తారు, ఏ ఆకారముతో లోకములోనికి వస్తారో, తెల్లని వస్త్రములు ధరించి ప్రకాశమానమైన వెలుగుతో ఆయన వస్తారని మాత్రము మనము ఎన్నడూ ఊహించకూడదు. ఎందుకొరకంటే ఆ విధముగా కానీ వస్తే మనం చచ్చిపోతాం. మనం అవునా? ఆ విధముగా కానీ వస్తే మనం ఖచ్చితంగా మరణిస్తాం. ఆయన ఎలా వస్తారో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను గుర్తుపట్టగలిగిన నేను ఈ దినమును జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం అందిస్తున్నటువంటి నేను ఆయన గుర్తుపట్టగలను. ఒక దినాన్ని పాటలు పాడుతున్నటువంటి మీరు ఆయన గుర్తుపట్టగలరా అండి? ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఆయన గుర్తుపట్టగలవా? ఒక దినమున ఆయన మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు ఇక్కడ కనబడిన నీవు అక్కడ కనబడగలవా? ఇక్కడ ఉన్నటువంటి నీవు అక్కడ ఉండగలవా? ఇక్కడ మాట్లాడినటువంటి నీవు ఆ స్థలములో ఆయన చూడగలవా? ఈ స్థలంలో మోకరించినటువంటి నీవు మధ్య ఆకాశంలో ఆయన్ని కలుసుకోగలవా? ఆయన్ని చూడగలవా? ఆయన్ని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేని భయంకరమైనటువంటి పరిస్థితి కలిగింది ఆ దినమున. దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య కూడా చూస్తున్నారండి. మరి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన అమ్మా దూతలు అక్కడ ఉన్నటువంటి పైన ఆ దేవుని యొక్క దూతలు కూర్చుని ఉన్నటువంటి వారు కూడా ఒక ప్రక్కని తల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వారు కూడా వాళ్ళు అలాగనే పిలిచారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య దగ్గరికి రాగానే ఆమె కూడా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరినమ్మ వెతుకుతున్నావు? ప్రభువు తెలుసండి ఈమె ఎవరిని వెతుకుతుందో. ఆయనకు తెలుసండి. ఈమె ఎందుకు ఏడుస్తుందో ఆయనకు తెలుసండి. ఈమె ఆయనను గుర్తుపట్టలేకపోయిందండి. ఆ దినమున ఆయనను ఎవరు అని అనుకుంది అంటే ఏమని అనుకుంది? తోటమాలి. షీ వాస్ సపోజింగ్ తోటమాలి అని అనుకున్నావా నీవు కూడా? లేక ఎవరని అనుకుంటున్నావు? యేసయ్య నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరని అనుకుంటున్నావు నీవు? దేవుని బిడ్డలారా, నాకు కూడా షాకింగ్ ఒక దినమున ఒక సంగతి నేను కూడా మర్చిపోలేని ఏమిటి అంటే, నేను హాంకాంగ్లో దిగానండి. హాంకాంగ్లో దిగి ఓపిక లేదండి నాకు. నా సామాగ్రి అంతా బుక్స్ ఉన్నాయండి, ఎక్కువ చాలా బుక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను బుక్సే, ఇంకేమి లేవు నా దగ్గర, డబ్బులు కూడా లేవు. అది నాన్నే వస్తున్నాను. ఒక చిన్న ట్రాలీ పట్టుకుని బయలుదేరి ఒక చోట నుండి అంత పైకి ఎక్కలేకపోతున్నాను. ఈ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. ఎవరు ఒకరికొకరు సహాయం చేయగలిగిన దినములు కాదు అవి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఆ దినముల్లో ఉన్నాయి. ఎందుకు తెలుసా అండి? అమెరికా ఇరాక్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఎక్కడ సామాగ్రి ఎవరు విడిచిపెట్టడానికి వీల్లేదు. బాత్రూంలోకి వెళ్ళినా కూడా తీసుకుని వెళ్ళిపోవలసిందే, లెట్రిన్లోకి వెళ్ళినా కూడా తీసుకుని వెళ్ళిపోవలసిందే, కూడా పెట్టుకోవాలి. ఒక్క నిమిషం కూడా ఎక్కడ విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కానీ విడిచిపెడితే ఏ బాంబందులు పెడతారో తెలియదు.
నేను మోయలేక అలా పట్టుకుని వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చారండి. సడన్గా ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. కబగబా తీసుకుని నా దగ్గర ఉన్న సామగ్రి అంతా తీసుకుని నాకు హెల్ప్ చేసి అలా పైకి వచ్చేసాడండి. పైకి ఎక్కేసాడు. వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను నేను. వేర్ యు ఆర్ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు జపాన్ అన్నాడు. నాకు ఇంకా మాట్లాడాలనిపించింది. జపాన్ అన్నాడు కదా, ఏమండి వెళ్ళానండి. ఆ పైకి ఎక్కిన తర్వాత అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు సహాయం చేసావు, ఎందుకు నాకు హెల్ప్ చేసావు, నువ్వు ఎవరివి ఏంటి అని అడుగుతావని అని అనుకునే సమయంలో అలా బయలుదేరి వెళుతున్నాడు. ఏమండి నా పిలుపుకి అందడం లేదు. అంత దూరం, ఇంత 10 అడుగుల దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కనిపించలేదండి. నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు అనుకున్న తిన్నాను, ఎవరు నాకు సహాయం చేసింది, ఎవరు నాకు హెల్ప్ చేసింది, ఎవరు నా యొక్క బరువులు మోసింది, ఎవరు నా బరువులు మోసింది ఎవరో కనిపించలేదండి. నా యేసయ్య ఆ దినమున నాతో ఉన్నారండి. అక్కడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వాడండి. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి ఆ దినమున ఆమె తోటమాలి అనుకొని, ఏమండి ఆయనకు తెలుసు ఈమె ఎవరు, ఈమెకు మాత్రము ఆయన ఎవరు అర్థం కాలేదు. మళ్ళీ ఆయన ప్రేమతో అడుగుతున్నారు, ఏమిటి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుతున్నావు నీవు అని అనగానే ఎంత మంచి మాట చూడండి. అక్కడ చదువుతారండి, ఆయన తోటమాలి అని అనుకోని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను అనేకసార్లు చదివానండి. ఈ టైంలో ఈసారి చదువుతున్నప్పుడు నేను ఆగి చదివానండి. అక్కడ అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల, ఎవరితో మాట్లాడుతుంది? యేసయ్యతో ఏం చెప్తుంది? నీవు ఆయనను మోసుకొని పోయి ఎవరిని యేసయ్యను గురించి మాట్లాడుతుంది. యేసయ్యతోనే మాట్లాడుతుంది. నీవు ఆయనను ఎత్తుకొని పోయిన ఎడల నీవు ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము అని అనగానే నాకు వెంటనే అలా బైబిల్ ఆఫ్ చేసి అలాగా ఆలోచన చేస్తూ ఉండగా, రైట్ ఎక్కడ ఉంచుతారో చెప్తుంది. ఎక్కడ ఉంచుతారో ఆయన చెప్తాడు. నువ్వు వెళ్ళగలవా? చెప్తాడు ఆయన చెప్తారు. ఆయన ఎక్కడ పెట్టారో చెప్తారు. సపోజ్ ఆయన ఎక్కడ పెట్టారో చెప్తారు. నీవు ఒక స్త్రీవి, నీవు ఒక బలహీనురాలవు. నీవు ఒకవేళ ఎవరి బాడీ ఎక్కడ పెట్టారో చెప్తారు. ఈ బాడీని ఎత్తుకొని తీసుకురాగలవా అమ్మా? నీవు ఈ డెడ్ బాడీని తీసుకురాగలవా? నీవు డెడ్ బాడీని ఎత్తుకొని రాగలవా? నీవు అసలు నువ్వు ఎలాగ చెప్పగలుగుతున్నావు? ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. ఎంత మంచి మాట అండి. ఇఫ్ యు ఆర్ ద మ్యాన్ who has removed him, tell me where you have laid him. నువ్వు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయావో చెప్పు. ఏమండి ఈమె హృదయంలో ఉన్న ఆశ అనమాట. నేను ముందు నుండి జ్ఞాపకం చేస్తున్నానే, ఈమె గుండె నిండా యేసుప్రభు వారు నిండిపోయి ఉన్నారండి. దేవునికి అందరం స్తోత్రం చెల్లించుకున్నామండి. కృతజ్ఞతతో నిండిపోయిందండి తన బ్రతుకంతా. అసలు మర్చిపోలేకపోతుంది. నాకు భూమి మీద ఇంకెవరు అక్కర్లేదు, నాకు లోకంలో ఎవరితో పని లేదు, నా యేసయ్య తప్ప నాకు ఎవరు అక్కర్లేదు. అంత కృతజ్ఞత కలిగిన ఆమె గుండెలో అణువున రక్తపు బొట్టులో ప్రతి రక్తపు బొట్టును కూడా ఆమెను పరీక్ష చేస్తే అణువున చీల్చి చూస్తే ఎవరు కనపడతారు అంటే యేసయ్య కనపడతారండి ఆమెలో. ఆమెన్. ఎంత ప్రేమించిందని. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలో, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలో, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృప
నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఎంతమంది ఉన్నారండి కృతజ్ఞత కలిగిన వారి ఉదయ కాలంలో? 7 దెయ్యముల చేత పీడింపబడుతుండగా నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప. నేను అనారోగ్య పరిస్థితిలో ఉండగా నాకు ఆరోగ్యం ఇవ్వడానికి నా కొరకు ఆలోచన చేయగలిగిన వారు ఒక్కరు కూడా లేరు లోకంలో, నీవు తప్ప. నన్ను ప్రజలు ఎవరి పాపి అని ముద్ర వేసి నన్ను బయటకు నెట్టివేసిన సమయంలో నన్ను మీరు తప్ప ప్రేమించిన వారు లోకంలో ఎవరు లేరు. ఎంత కృతజ్ఞత అండి, ఎంత గ్రాటిట్యూడ్ అండి తన జీవితంలో. అందుకే మర్చిపోలేకపోతుంది. సమాధి దగ్గర నుండి మరలా నిద్ర పట్టలేదు, ఇంటిలోనికి వెళ్ళిపోయింది. 3వ దినం మళ్ళా తిరిగి వచ్చేసింది. ఏంటి కారణం అంటే మళ్ళీ సుగంధ ద్రవ్యములు పూద్దాం, మరలా యేసు ప్రభువారి బాడీ మీద పడి ఏడుద్దాం. ఏమండి ఆమె యొక్క ఆలోచన ఏమిటి అంటే ఆయనను అసలు మర్చిపోలేకపోతుందండి. ఆమె గుండె నిండిపోయి ఉన్నారండి. ఇక నేను ప్రేమించడానికి నా జీవితంలో ఇంకెవరు లేరండి. నాకు ఇంకా ప్రేమ ఏది లేదు. నాకేమైనా ప్రేమ ఉన్నది అని అనుకుంటే నా యేసయ్యను తప్ప నేను ఎవరిని ప్రేమించలేనండి. ఆమేన్. ఎవరిని తెలుసా? నేను అర్హత లేనటువంటి జీవితం అండి, అర్హత లేనటువంటి దానినండి, పనికి రాని దానినండి, ఎందుకు కొరగాని దానినండి, ఎవరు లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దానినండి. అటువంటి అర్హత లేని నా జీవితంలో నా యేసయ్య నాకు దొరికాడు. ప్రపంచ చరిత్రలో, పునరుద్ధాన చరిత్రలో, బైబిల్ గ్రంథంలో ఆయన పునరుద్ధానుడైన తరువాత ఈస్టర్ మార్నింగ్ ఏమండి ఆ టైంలో ఏమండి ఆయనంతటా ఆయన ఎవరికి ప్రత్యక్షం అవడం ఆయనకి ఎందుకో ఇష్టం కాలేదు. ఒక భయంకరమైనటువంటి స్త్రీ మార్చబడిన తరువాత అసలు ఏమండి ఇంత ప్రేమించినటువంటి ఆమెతో ఎంత భయంకరమైనటువంటి మాటలు పెట్టారండి. లోకం ఎంత ముద్ర వేసిందండి. ఏమండి చాలా కాలం క్రితం విన్నామే ఆ డావెన్సీ కోడ్ అని. ఏమండి అది రాసినటువంటి వ్యక్తి ఏమండి ఈయనతో పెళ్ళి అయింది అన్నాడండి. అసలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్క దినమున నువ్వు లోకములో ఉండగా రక్షింపబడ్డావా అధన్యుడివే. ఒకవేళ రక్షింపబడకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నిలబడతావు ఒక రోజున పాపిగా. డావెన్సీ కోడ్ గురించి జ్ఞాపకం వచ్చిందండి నాకు. ఒక దినమున ఎవరిని శత్రువు కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఈ నీతిమంతుడి జోలికి ఒక శత్రువు సాక్ష్యం ఇవ్వడం అద్భుతమైన సంగతి. ఆయనంతటా ఆయనే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమిటి అంటే నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు చెప్పు. లోకంలో ఎవరు చెప్పలేదన్నమాట. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించను. నిజమే, అంత పరిశుద్ధుడైనా, అంత నీతిమంతుడైనా, అంత యథార్థవంతుడైనటువంటి నా దేవునికి అస్సలు నిలబడడానికి మాట్లాడడానికి యోగ్యత లేనటువంటి వారమే. అసలు నీకు నోరు ఎలా వచ్చింది నా మాట్లాడడానికి నాకు అర్థం కాలేదు. ఎంత పరిశుద్ధత కలిగినటువంటి ఆయన, నీతి కలిగినటువంటి ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన చేత తన గుండె అంత నిండిపోయిందండి. ఇంకొక మాట నాకు గుర్తొచ్చిందండి, నేను ప్రేమించడానికి ఇంక నాకు ప్రేమ లేదండి, నేను ఇంకెవరిని ప్రేమించలేను నా యేసయ్యను తప్ప అన్నటువంటి స్త్రీ. ఇదే మాట ఒక దినమున సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్ర నేను చదువుతున్నానండి. చాలా ఏండ్ల క్రితం, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. చదువుతూ ఉండగా ఆఖరి ఘట్టం అనమాట. ఆఖరి
ఆఖరి ఘట్టంలోనికి వచ్చిన సమయంలో ఏమండి చివరిగా ఆ తల్లి తల్లి తండ్రి, ఇక తండ్రి మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాడు కాదు, తండ్రి కాదు, చిన్నానొచ్చి చిన్నాన్నకి చెప్పాడు. తండ్రి చాలా కోపంగా ఉంటే చిన్నాన్న వచ్చి, ఆయన సిక్, ఆయన తల మీద ఉన్నటువంటి తలపాగా ఎప్పుడు కూడా తీయకూడదు, తలపాగా తీసి కాళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టకూడదు. వాళ్ళకి 5 వస్తువులు ఉంటాయి పవిత్రమైనవి, అందులో తలపాగా శ్రేష్టమైనది. ఆ తలపాగా తీసుకొచ్చి చిన్నాన్న తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టాడు. వెంటనే దూరంగా తప్పుకున్నాడట. నీ కాళ్ళ దగ్గర పెడుతున్నానంటే నా తల తీసుకొచ్చి పెడుతున్నాను రా నా అన్నయ్య కోసం, దయచేసి నన్ను వేరేగా అనుకోవద్దు. తల్లి వెంటనే లోపలికి తీసుకుని వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి కబోర్డ్స్ అన్నిటిలో ఈ డాక్యుమెంట్స్ అన్ని, ఈ కరెన్సీ అంతా, ఈ డబ్బు అంతా, ఈ బంగారం అంతా, నాన్న ఎవరు లేరు, మాకు వారసుడు ఎవరు లేరు, నువ్వే దీనికి వారసుడు, ఇదంతా నీకే, నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా, నువ్వు యేసుప్రభువుని వదిలిపెట్టేసే, బైబిల్ గ్రంథాన్ని వదిలిపెట్టేసే. పక్కకు వచ్చిన తర్వాత తల్లి అనుకుంది, ఇవన్నీ చూసిన తర్వాత మనసు మారిపోతుంది, వీడు ఎలాగొచ్చేస్తాడు అనుకుంది. తల్లి చాలా ప్రేమిస్తుందండి కొడుకుని. ఆ తల్లి కొడుకు ఇద్దరు చేతులు పట్టుకుని, నాన్న నువ్వేం చెప్తావు ఇప్పుడు జవాబు అంటే, కొడుకు అంటాడు, అమ్మా నన్ను ఇంత పేదవానిగా చేయడానికి చేస్తావని నేను ఇప్పుడు అనుకోలేదు అన్నాడు. ఇదేంటిరా, ఇంత బంగారం, ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం, ఇన్ని డాక్యుమెంట్స్ అన్నీ నీ పేరులో, నీదేరా, తర్వాత ఇంకెవరిది కాదు అని అంటే, అది కాదమ్మా, నీవు నన్ను పేదవానిగా చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు అంటాడు. నువ్వు పేదవాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను ఒక శ్రేష్టమైనటువంటి, ఒక గొప్పవాడైనటువంటి నా యేసయ్యను ప్రేమించాను, ఇక నీ మనసు మార్చలేను రా, ఇక నేను నా వల్ల కాదు అని అనుకొని ఆఖరిగా ఇంకొక చిన్నప్పుడే మాట్లాడుకున్నారండి. వారి యొక్క బంధువులలో నుండి ఒక అమ్మాయిని పెళ్లి చేయాలని వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది. ఆ అమ్మాయి కవర్ చేశారు, బంధువులు తీసుకొచ్చారు, ఒక గదిలో పెట్టారు. అమ్మా నువ్వు వాడిని బ్రతిమలాడుకోమా, పెళ్లి కొరకు నువ్వు బ్రతిమలాడుకో, ఎవరు చెప్పినా వినడం లేదమ్మా మాట. ఒక రాత్రి అంతా ఆమె కాళ్ళు పట్టుకుంది, కాళ్ళ మీద పడింది, చేతులు పట్టుకుంది, గడ్డం పట్టుకుంది. నేను ఇంకెవరిని చేసుకోనండి పెళ్ళి, మిమ్మల్ని చేసుకోవడానికి నిర్ణయం చేసుకున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా మన తల్లిదండ్రులు. రాత్రి అంతా బ్రతిమలాడేది, కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఇక మాట్లాడరా అంటే తెల్లవారుజామున అంటాడు, ఐఎమ్ సారీ, నేను నా మనసు ఇంకొకరికి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చావు చెప్పు, ఎవరికి ఇచ్చావు? నేను కాకుండా నువ్వెవరిని ప్రేమించావు? నిన్ను ప్రేమించడానికి నాకు ఇంత కూడా ప్రేమ లేదు, ఇంత కూడా ప్రేమ లేదు. మరి ఏమైపోవాలి ఏమో, నాకు నువ్వేమంటావు అనేది నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇంకా ప్రేమించలేను. ఎవరిని ప్రేమించావు? నీ మనసు ఎవరికి ఇచ్చావు? నేను ఒక్కరిని ప్రేమించాను, నాకు ఇంకా ప్రేమ లేదు ఎవరిని ప్రేమించడానికి, అదే నా యేసును ప్రేమించాను. ఆమేన్. ఆయన తప్ప నేను ఎవరిని ప్రేమించలేను. నాకు ప్రాణం పెట్టిన వారు ఆయనే. నాకు నా తండ్రి చేతులతో విషం పట్టుకొస్తే నా తల్లి అన్నంలో విషం కలిపి నాకు పెంట మీద తీసుకొచ్చి పెట్టింది. ఆ దినమున ఆకలితో ఉన్నాను, అన్నం అంతా కలిపేశాను, విషం అంతా కలిపేశాను, విషము అన్నము కలిపి తినేశాను. ఆ దినాన్ని వేరే ఊరు వెళ్ళాను, వేరే స్థలంలోనికి వెళ్ళాను సాక్ష్యం చెప్పడానికి, కానీ అక్కడ రక్తపు వాంతులు అయిపోయాయి, పడిపోయాను. డాక్టర్ తీసుకొచ్చారు. డాక్టర్ చెప్తున్నాడు ఏమిటి అంటే, ఆ రక్తంలో విషం ఉంది, ఇక తెల్లవారికి చనిపోతాడు. ఈ అబ్బాయి చనిపోతాడు అంటే పండుకుని అంటాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించదని అంటాడు అండి. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడండి. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు లేరు. పాస్టర్ గారు కూర్చుని అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మా నేను చావనమ్మా, డాక్టర్ చెప్పారు కానీ నేను చావను, తెల్లవారికి చనిపోతాడని చెప్పారు. ఇదిగో విషయం కలిపి పెట్టేశారు. ఎవరో కాదు, నా తల్లి తండ్రి పెట్టేశారు. ఎందుకని? నా యేసయ్యను ప్రేమించినందుకు గాను. తెల్లవారిన తర్వాత పండుకుని ఉన్నాడు, లేపుతుంటే నెమ్మదిగా లేచాడు, ఓపిక లేదు. రక్తంలో విషమంతా బయటకు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం మరుసటి రోజు మధ్యాహ్న కాలమునకు నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యపడింది ఆ తల్లి. ఆ అబ్బాయి అంటాడు, సాధు సుందర్ అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు. అబ్బాయి అంటాడండి, నీతి మరణము నుండి రక్షించగలిగినది లోకంలో ఏదైనా ఉన్నదా అంటే నీతి ఒక్కటే. ఆ నీతిమంతుడైనటువంటి ప్రభు నాలో ఉన్నాడు కనుక నేను చావునమ్మా, నేను చావు.
ఆయన ప్రేమించింది. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇక నాకు వేరే ప్రేమ లేదు. నేను మగ్దలేని మరియను గురించి చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత ప్రేమతో నిండిపోయింది. ఎవరిని అక్కడ అడుగుతుందండి, ఏమని ఏసైనా అడుగుతుంది. ఒకవేళ కానీ నువ్వు తీసుకుని వెళ్ళి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి పెట్టేస్తే దయచేసి నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని తీసుకొచ్చేస్తాను. నాకు అనిపించింది వెంటనే, ఒకవేళ చెప్తారు తీసుకురాగలవా, ఎత్తుకుని రాగలవా? అసలు ఏది నీకు అంత బలం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నా మరియా నువ్వు? నాకు అనిపించింది. మరి మక్క లేదు కానీ మగ్దలేని మరియతో మాట్లాడినట్టుగా నాకు నేనే మాట్లాడుకున్నాను. మరియా ఎందుకు అసలు నువ్వు ఎలా తీసుకురాగలవు? ఒకవేళ కానీ పలానా చోట పెట్టారని చెప్తే నువ్వు తీసుకురాగలవా? నువ్వు అక్కడ ఉంచగలవా? వేరే స్థలంలో నువ్వు తేగలవా? నువ్వు తేలేవు కదా. నీ యొక్క ఉమెన్ స్ట్రెంగ్త్ ఎంత, నీ యొక్క శరీర బలం ఎంత, నీ యొక్క దేహంలో ఉన్న శక్తి ఎంత, నువ్వు చేయలేవు కదా. అసలు నేను అనుకుంటాను షీ నెవర్ అసలు షీ థాట్ అక్కడ అంటుంది ఏమిటి అంటే, అసలు ఏ మాత్రము కూడా ఆమె ఏ విధమైనటువంటి ఇవన్నీ ఆలోచనలు ఆమెకు లేవండి. అసలు ఆ దినమున ఈ ఆలోచనలన్నీ లేవు. ఎలా తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఏంటి అనేది ఇంకా ఆమె యొక్క ఆలోచన అంతా వేరువేరుగా ఉంది. ప్రభునకు తెలుసండి. ఈ ప్రాబ్లమ్స్ అని ఎదురవుతాయనే సంగతి అసలు అర్థం చేసుకోవడం లేదు. ఆమె అనుకుంటుంది ఏమిటంటే, ఆయన బాడీ దొరికితే చాలు, మరలా ఆ సుగంధ ద్రవ్యములతో శుభ్రపరిచేసి మరలా ఆ బాడీ మీద పడి ఆ కాసేపు ఏడ్చి ఆ ప్రేమను మరలా చలార్చుకుందామని అనుకుంటుందండి. ఆమె లేరమ్మా ఇక్కడ అని ఎవరు చెప్పలేదు. అక్కడ నేనేనమ్మా అని కూడా చెప్పలేదండి. అనకుండగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, చదువుతారు అక్కడ, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. రబ్బూని అని మళ్ళీ చదువమ్మా వచ్చిన. యేసు ఆమెను చూచి మరియా, అందరూ చెప్పండి, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఈ మాట ఒక్కటేనండి నన్ను ఆకర్షించింది ఇందులో. మరియా, ఏంటి మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నీవు? ఒకవేళ కానీ ఆయన కానీ తీసుకుని వెళితే నాతో చెప్పు, నేను మళ్ళీ తెచ్చేసుకుంటాను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చిదానమా మంచిదానమా అని కూడా అనలేదండి. ఆయన గమనిస్తున్నారంతే. ఎంత ప్రేమతో నిండిపోయిందో, నాతో నిండిపోయి ఉంది ఆమె. ఎంత ప్రేమించిందో నన్ను. ఏమీ మాట్లాడలేదు ఆయన. అలాగన చూస్తూ ఉండిపోయారు. ఆయన కళ్ళలోనికి చూస్తూ ఉండిపోయారు. ఆమె కళ్ళలోనికి అలా చూస్తూ ఉండిపోయారు. యేసు ఆమెను చూచి మరియా. నేను ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను. ఈస్టర్ ఈ మార్నింగ్ టైంలో, ఈ పునరుద్ధాన దిన ఉదయ కాలంలో మరియను పిలిచిన నా యేసయ్య, ఆయన నిన్ను కూడా పిలిస్తే ఆమేన్, కృతజ్ఞత కలిగి కానీ ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఆ మెల్లని మధురమైన స్వరమును కానీ నువ్వు వినడానికి ఇష్టపడితే నిన్ను కూడా ఆయన పిలుస్తారండి. యేసు ఆమెను పిలిచి మరియా. when Jesus calls her name మేరీ, మరియా అని అనగానే వెంటనే అప్పుడు గుర్తుపట్టిందండి. నేను మర్చిపోయాను యేసయ్య. లోపల అనుకుని ఉంటుంది, ఎవరో అనుకున్నాను నేను. గుండె నిండిపోయింది. ఏమండి ఆ దినమున ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా మరియా అని పిలవగానే, రబ్బుని నీవెవరో అనుకున్నాను నేను. ఇంకా మాస్టర్, బోధకుడా, ఇప్పటి వరకు గుర్తుపెట్టలేకపోయాను, ఇప్పటి వరకు ఎవరో గ్రహించలేకపోయాను, నీవు అని అనుకోలేదు. అందుకనే ఏదో నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాను. ఏమండి గుండె నిండా యేసయ్య నిండిపోయి ఉన్నారండి. హృదయము నిండా మరియా. ఏమండి ఆమె గుండె నిండా ప్రభు ఉన్నారండి. ఆమె అణువున ప్రభువే ఉన్నారండి. ఆమె రక్తములో యేసయ్య కలిసిపోయి ఉన్నారండి. ఏమండి అణువున ఆ యేసు ప్రభువారే ఉన్నారండి. గుండెను కోసి చూస్తే యేసు ప్రభువారే కనబడతారండి. ఎవరండి ఆమె? దయ్యములు పట్టినటువంటి ఆమె. ఎవరైనా అక్కడికి వచ్చి చూస్తే దయ్యాలు పెట్టిన ఆవిడ ఉంది ఇక్కడ.
నో, ఈ వేళ నుండి ఇక దయ్యమును పట్టినటువంటి ఆమె కాదు, రక్షించబడినటువంటి ఆమె. ఈమె పాపాత్మురాలు కాదు, ఈమె పరిశుద్ధురాలు. ఈమె అపవిత్రత కలిగినటువంటి ఆమె కాదు, ఈమె నీతిమంతురాలు. లేక ఈమె వ్యభిచారి కాదు, ఈమె ఏమంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆయన రక్తములో కడుగబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాపములో విడిపింపబడిన ఏమండి ఒక పరిశుద్ధురాలైనటువంటి ఒక తల్లి, ఒక స్త్రీ. ఏమంటే ఆమె పేరు మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. నేను అనుకుంటున్నాను, ఒక్కసారి when he calls your name, ఒక్కసారి మరియా అని పిలవగానే నేను అనుకుంటాను, రాడికల్ చేంజ్, ఎంత అద్భుతమైనటువంటి మార్పు వచ్చేసింది. పేరు మరియా అని పిలవగానే ఏమండి, చాలు ప్రభు, ఇంకా నా జీవితంలో ఇంకెవరు అక్కర్లేదు. నేను పాపము జోలికి వెళ్ళను, ఆ పాపము దగ్గరికి వెళ్ళను, వెళ్ళకూడని స్థలంలోనికి వెళ్ళను, మాట్లాడకూడని మాట మాట్లాడను, నిలబడకూడని స్థలంలో నిలబడి ఉండను, లేక ఎక్కడ ఉండకూడదు అక్కడికి వెళ్ళను. నా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు, ఒక్కసారి ఆయన పిలువగానే అద్భుతమైనటువంటి మార్పు. పాపం మీద అసహ్యత, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని గురించి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అందరూ అసహ్యంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎంత చాటుకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆయన అందరి మధ్యలో నిలబెట్టి భుజం మీద చేయి వేసి ఏమన్నారు తెలుసా? అమ్మా అంతేనండి, కంటి నిండా నీళ్లు వట రాలిపోతూ ఉన్నాయండి. ఎవ్వరు ఇంతవరకు నన్ను పిలిచిన వారు, ఇంత చక్కగా నన్ను సంబోధించిన వారు ఎవరు లేరు, ఇంత ప్రేమతో ఆహ్వానించిన వారు లేరు, నా భుజం మీద చేయి వేసి ఇంత ఆప్యాయతగా పలకరించిన వారు లోకములో ఎవరు లేరు. ప్రభు, నీ ఒక్కడివే నాకు పాప మీద అసహ్యత కలిగిపోయింది. కానీ నీ ప్రేమతో నా పాప మీద నాకు అసహ్యత కలిగిపోయింది. అమ్మాయని పిలిచావా ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. పిలిచావా ప్రభువా, బ్రతుకుట నీ కోసమే, చావైతే మేలే కదా. బ్రతుకుట లేచి నిలబడదామండి, ముగించాను. చావైతే మేలే కదా, జీవితాంతము వరకు నీ ప్రేమ చాటెద ప్రభువా, జీవితాంతము వరకు నీ ప్రేమ చాటెద ప్రభువా. మాయని పిలిచావ ప్రభువా, ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. మాయని పిలిచావ ప్రభువా. ఒక్క రెండు చేతులు చూడండి, కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఒక్క మాటలో ప్రార్థన చేస్తాం. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన కాపాడి బ్రతికించారే, పాపములో నుంచి విడిపించినటువంటి నా యేసయ్యకు ఎంత కృతజ్ఞత కలిగి ఈ దినమున ఉదయకాలంలో, పునరుత్థాన ఉదయకాలంలో మరియను పిలిచినటువంటి ఆయనే నిన్ను కూడా ఆయన పిలుస్తున్నారు. ఆయన స్వరమును వినగలిగితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసమ్మా? నువ్వు త్వరగా బయలుదేరి ఈ వార్తను, ఈ శుభవార్తను అందరికి వెళ్ళి చెప్పు. బయటకు వెళ్ళిపోయింది పేతురు యోహానుకు చెప్పిందండి. ఈ సంతోషాన్ని దాచుకోవడానికి కాదు, నువ్వు బయటకు వెళ్ళి చెప్పాలి. ఆరాధన చేయటం మాత్రమే కాదు, నేను కనుగొన్నాను నా యేసయ్యను అని చెప్పడం మాత్రమే కాదు, నేను నా ప్రభువును చూచి తిని అంటుందండి.
చూచినటువంటి ప్రతి సంగతి నువ్వు బయటకు వెళ్ళి చెప్పు. నువ్వేం చూచావో, నీ జీవితంలో ఏం అనుభవించావో, నువ్వు ఏదైతే రుచి చూచావో, నువ్వు ఏదైతే ఆయనను అనుభవించావో, నీ గుండెలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఆయన ప్రేమను ఎలాగో రుచి చూడగలిగావో, నిన్ను కొట్టలేదు, నిన్ను తిట్టలేదు, నిన్ను అసహించుకోలేదు, నిన్ను దూరంగా పెట్టలేదు, నిన్ను చీపురుతో చేటలో ఎత్తి బయటకు పారవేయలేదు, అసహ్యంగా నిన్ను మాట్లాడలేదు. మగ్దలేనే మరియను ప్రేమించినటువంటి యేసయ్య ఈ దినమున నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమించారు. కృతజ్ఞురాలుగా ఉన్నది ఆమె. నీవు నేను కూడా ఈ మధ్యాహ్న కాలంలో, ఈ సమయంలో కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం ఉంటే, కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయనతో నిండి ఉన్నట్లయితే, ఆయన ప్రేమతో నిండి ఉన్నట్లయితే, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి సాక్ష్యంతో నీవు నిండి ఉన్నట్లయితే చెప్పకుండా ఉండలేవండి, చెప్పకుండా ఉండలేవు. కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిజమే ప్రభు, ఆమెను ప్రేమించినటువంటి ఆ యేసయ్య నన్ను, ఈ దినమున నిన్ను, మనలను ఆయన ప్రేమించారండి. నిన్ను ఈ ఉదయ కాలంలో నిన్ను పిలవడానికి అని వచ్చారు. When Jesus calls your name, నిన్ను ఆయన పేరుతో పిలిచినప్పుడు ఏం చేస్తావు? ఈ దినము నుండి ఆయనకు నువ్వు సాక్షి ఉంటావా? బయటకు వెళ్ళి చెప్తావా? ఏం చూచావో, ఏం అనుభవించావో, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన సిలువలో ఎంత శక్తి ఉందో, ఆయన రక్తములో ఎంత శక్తి ఉందో, ఆయన పునరుద్ధానములో ఎంత శక్తి ఉన్నదో. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయాను. మరణము గడగడలాడిపోయిందండి 3 దినాల్లో ఆయన ఉంచడానికి. మరణమును జయించి లేచిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఆయన జయించి లేచారు కనుకనే రక్షకుడు అని పేరు ఆయనకు ఉంది. మిగిలిన వారు ఎవరి లోకంలో ఎవరిని మరణించిన వారు ఉన్నారు, కానీ తిరిగి లేచిన వారు ఎవరు లేరు భూమి మీద, నా ప్రభు తప్ప. ఎవరైనా ఒక్కరు చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఈ ఉదయ కాలంలో మరియను పిలిచినటువంటి ఆయన నిజమే ప్రభు, మెల్లని మధురమైన స్వరంతో నేను కూడా ఆ భయంకరమైనటువంటి బలహీనత, బాధ, వ్యాధి, భయంకరమైన పరిస్థితులన్నిటిలో నుండి నన్ను విడుదల చేసినటువంటి ఆయనకు నేను కూడా కృతజ్ఞురాలనే, నేను కూడా కృతజ్ఞుడనే. చిన్న ప్రార్థన చేయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారు? పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువా. జీవము గల దేవా, నీ కొందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ దాసుల ద్వారా మరి ఒక్కసారి ప్రభువా నీ పునరుద్ధానం గురించి నాయన మేము వినడానికి ప్రభువా మీరు సహాయం చేస్తున్న దాని నీకు వందనాలు నాయన. అవును ప్రభువా, నీవు పునరుద్ధారణుడవై తండ్రి నేను సమాధిని నాయన గెలిచి లేచి నాయన నీ కొందరు సజీవుడుగా నాయన ప్రభువుగా ప్రభు మిమ్మల్ని మీరు కనుపరుచుకుని తండ్రి నాయన పరలోకమునికి ఆరోహణమై ప్రభువా నాయన మరలా మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి తండ్రి నాయన నువ్వు త్వరలో రాబోచున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి మరియవలే ప్రభువా నీ మమ్మల్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు నాయన, నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమను తండ్రి నాయన మేము గుర్తిరిగి ప్రభువా అయ్యా, నీ పునరుద్ధార శక్తిని నాయన మేము అనుభవించి ప్రభువా నీకు స్తోత్రాలు. అనేకులకు నాయన నిన్ను పంచిపెట్టగలగడానికి నాయన, అనేకులు యోపుకు త్రిప్పగలగడానికి నాయన సహాయం చేయమడుగుచున్నాను ప్రభువా అయ్యా. మీరే లోకంలో ఏ విధముగా అయితే నాయన అయ్యా మాదిరిని ఉంచి వెళ్ళి ఉన్నారు ప్రభువా నాయన, అట్టి విధానంలో ప్రభువా మేము నడిచి అనేకులను నడిపించగలగడానికి నాయన సహాయం చేయమడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు. నీ చిత్తాన్ని ప్రభువా అయ్యా, నీ ప్రణాళికను తండ్రి నాయన మేము నెరవేర్చగలగడానికి ప్రభువా మీరు సహాయం చేయండి. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప వలన మాత్రమే తండ్రి, మా నీతి కాదు, మా భక్తి కాదు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి విషయంలో నాయన
బహు నమ్మకస్తులుగా అయ్యా నీకు ఇష్టలుగా ప్రియులుగా తండ్రి నాయన మేము బ్రతకగలగడానికి నాయన మీరు సహాయం చేయమడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు అయ్యా, నీ కొందనాలు ప్రభా. మేము ప్రభా నాయనను గుర్తించగలిగిన వారుగా అయ్యా మేము గుర్తించి ప్రభా అనేకులకు తండ్రి నాయన మాలో మిమ్మల్ని చూపించగలగడానికి ప్రభా మీరు సహాయం చేయమని అలా మీరే కృప చూపించమని ప్రభా ఇప్పటి వరకు తండ్రి మీ దాస్తుల ద్వారా నాతో మాతో తండ్రి నాయన మీరు స్పష్టంగా ప్రభా మీరు మాట్లాడు దారుమని కొందనాలు తండ్రికి స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే నాయన నీ సన్నిధికి నాయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా నీ సన్నిధికి వచ్చినారో ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా తిరిగి సంతోషంతో నాయన పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు మీరే కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటారని అతి త్వరలో రాబోచ్చిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూర్చో.